కేసీఆర్ గారి లాగా కనబడే ఒక జూనియర్ ఆర్టిస్ట్ని సీరియళ్ళ సినిమాలలో చేసేటోన్ని కర్ణాటక నుంచి తెచ్చి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లు చేసి ఇన్సల్ట్ చేసి అవి అన్నీ కూడా అన్ని ఛానళ్లలో ప్రచారం చేసి ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకున్నారు. మరి దాని మీద ఎవరి మీద కేసేద్దాం? రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడు కదా, మరి ఆయన మీద ఇద్దామా? ఇప్పటికీ కూడా మొన్న కూడా కేసీఆర్ గారి మీద కార్టూన్లు చేసుకుంటూ రిలీజ్ చేస్తున్నారు. వాటి మీద ఎందుకు కేసులు ఉండవు? మరి ఇక్కడ కాజ్ ఏంది? ఇలా జాతీయ స్థాయిలో అందరు కూడా జింకలు ఎందుకు చూపిస్తున్నారు మీ ప్రభుత్వానికి? అక్కడ జింకలు ఉన్నాయి కాబట్టి మీకు చూపిస్తున్నారు. దట్ ఈస్ ద కాజ్. కానీ జింకలు లేవు అని నిరూపించుకోవడానికే ఈ కేసులు. ఇప్పటికీ కూడా మొండిపట్టేంది, అక్కడ జింకలు లేవు జింకలు లేవు జింకలు లేవు. ఆ ఎంపీ చామల కిరణ్ రెడ్డి అనేట ఆయన అదే మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి అదే మాట్లాడతాడు, బట్టి విక్రమార్క అదే మాట్లాడతాడు, అందరు అదే మాట్లాడుతున్నారు. అసలు నిజంగానే ఇవాళ ఎవరి మీద నన్న చర్యలు తీసుకోవాలంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలి. అబద్ధాలు మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి గారు. అసెంబ్లీలో నిలబడి అసలు జింకలే లేవు, గుంటనక్కలు ఉన్నాయని విద్యార్థులను గుంటనక్కలు అనడం. మరి రేవంత్ రెడ్డి గారు ఏదన్నా అనొచ్చా? వారి మీద ఎలాంటి కేసులు ఉన్నాయా?